ఉత్తర కాశీతో సమానంగా అభివృద్ధి చెందాల్సిన రాజన్న ఆలయం అభివృద్ధిలో వెనుకబడుతుందని వేములవాడ బీజేపీ పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అధికారులకు గల్లాపేటలపై ఉన్న శ్రద్ధ, ఆసక్తి భక్తుల సౌకర్యాల కల్పనపై లేదని విమర్శించారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించి ఇచ్చే కోడలను పేరు లేని గోశాలకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. ఆలయ ప్రాంగణంలోకి అన్య మతస్థులు వచ్చి మాంసాహార భోజనం పంపిణీ చేస్తున్నారన్నారు. తాజాగా హుండీలో దొంగతనం జరిగి డబ్బులు ఎత్తుకు వెళ్లాలనే వార్త వచ్చిందని చెప్పారు. నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతున్నా ఆలయ అధికారులు లేఖలు విడుదల చేస్తున్నారు తప్పితే చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహించారు. భక్తులకు కావలసింది లేఖలు కాదని సీసీ కెమెరాల ఫుటేజ్లు అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఆలయంలో జరుగుతున్న ఘటనలు గమనించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. మరి క్రిస్మస్ పండుగ రోజున ఒక వ్యక్తి అన్యమతస్థుడు అన్యమత ప్రచారం ద్వారా దేవాలయ ప్రాంగణంలో మాంసాహార భోజనాలను పంపిణీ చేయడం, ఇలా అనేక రకమైన సంఘటనలు దేవాలయ పవిత్రతను, దేవాలయం యొక్క రక్షణను దెబ్బతీసే విధంగా ఉన్నా కూడా ఈ దేవాలయ అధికారులు స్పందించకపోవడం పట్ల మాకు అనేక రకమైన అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. ఇంత పెద్ద పుణ్యక్షేత్రం అనేటువంటి దక్షిణ కాశీ అనేటువంటి వేములవాడ, ఉత్తర కాశీతో సమానంగా అభివృద్ధి చెందాల్సిన వేములవాడని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? గల్లెపేటల నుండి అక్కడ ఉన్నటువంటి గల్లెపేటల్లో డబ్బులు దొంగతనాలు జరిగేటువంటి పరిస్థితి వచ్చినా కూడా కనీసం అధికారులు స్పందించకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం, ఇలా చూసుకుంటే అనేక రకమైన కారణాలు, ఈ దేవాలయం పట్ల అనేక రకమైన అనుమానాలు, ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం హిందువుల మీద స్పష్టంగా కనబడుతుంది. క్రిస్మస్ పండుగ రోజున ఒక వ్యక్తి అన్యమతస్థుడు అన్యమత ప్రచారం ద్వారా దేవాలయ ప్రాంగణంలో మాంసాహార భోజనాలను పంపిణీ చేయడం,